కానీ కొంతమందేమో మకర జ్యోతిని దర్శించుకోవడానికి మార్గశిర మాసంలో స్టార్ట్ చేస్తారు. మకర జ్యోతి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. జ్యోతి లోపల వెలిగే జ్ఞానానికి గుర్తు. జ్ఞానాన్ని విడిచిపెట్టి చైతన్యం వైపు అడుగు వేయమని చెబుతుంది. మార్పు వచ్చి మనం మారితే అదే ఒక జ్యోతి లాంటిది. ఇప్పుడు మనం బయట కూడా చూస్తూ ఉంటాం, చాలా మంది తాగే వాళ్ళు ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, చెడు అలవాట్లు ఉండే వాళ్ళు ఉంటారు. స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది డే 10 ఆఫ్ అయ్యప్ప దీక్ష. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. నేను కూడా బాగానే ఉన్నాను. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామందిది దీక్ష ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. అంటే కార్తీక మాసంలోనే చాలామంది వేసుకున్నారు కదా, సో ఈ పాటికి చాలామందిది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఎంతమందిది కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. చాలామంది అంటే మోస్ట్లీ కార్తీక మాసంలోనే వేసుకుంటారు, ఎందుకంటే కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కదా, సో కలిసి వస్తుంది అని ఆ మాసంలోనే దీక్ష స్టార్ట్ చేసేస్తారు. కానీ కొంతమంది ఏమో మకర జ్యోతిని దర్శించుకోవడానికి మార్గశిర మాసంలో స్టార్ట్ చేస్తారు. ఈరోజు మనము మకర జ్యోతి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు శబరిమలలో ఎదురు చూస్తారు మకర జ్యోతి దర్శనం కోసం. కానీ అది మకర జ్యోతి అంటే ఏమిటి, అది అద్భుతమా, అది భక్తియా, లేదా ఇంకేమైనా అర్థం ఉందా అని ఈరోజు మనం తెలుసుకుందాం. మకర జ్యోతి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున పొన్నంబల మేడుపై కనిపిస్తుంది. అది ఒక వెలుగు. భక్తులు దాన్ని అయ్యప్ప స్వామి దివ్య అనుగ్రహంగా భావిస్తారు. ఇది శబరిమల యాత్రలో అత్యంత పవిత్రమైన ఘట్టం. అయ్యప్ప సంప్రదాయంలో మకర జ్యోతి అంటే కేవలం ఒక వెలుగే కాదు, అది ఒక సంకేతం. అంటే 41 రోజుల దీక్షలో ఉంటారు కదా, నియమం, అహంకార త్యాగం చేసి దీక్ష చేస్తారు కదా, సో ఆ ప్రయాణం తర్వాత భక్తుడి మనసులో వెలిగే వెలుగునే మకర జ్యోతి అని అంటారు. మకర జ్యోతి దానికి నిదర్శనమని అర్థం. అంటే బయట కనిపించే జ్యోతి లోపల వెలిగే జ్ఞానానికి గుర్తు. అయ్యప్ప ఫిలాసఫీలో ఏంటంటే అయ్యప్ప స్వామి అంటే యోగి, యోగంలో వెలుగు అంటే చైతన్యం, అంధకారం అంటే అజ్ఞానం. మకర జ్యోతి అజ్ఞానాన్ని విడిచిపెట్టి చైతన్యం వైపు అడుగు వేయమని చెబుతుంది. సో మకర జ్యోతికి ఫిలాసఫికల్గా ఇలాంటి మీనింగ్ కూడా వస్తుంది. దీన్ని కొంతమంది శాస్త్రం అంటారు, ఇంకొంతమంది భక్తి అంటారు. కానీ అయ్యప్ప సంప్రదాయం ఏం చెబుతుందంటే నీ మనసు మారితే అదే చాలు అని. ఈ మకర జ్యోతి అంటే ఆ జ్యోతిని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తారు, లైక్ అది సడన్గా వెలుగుతుందా లేకపోతే ఎవరైనా మనుషులు వెలిగిస్తారా అని. ఈ క్వశ్చన్స్ ఉండడం కూడా కరెక్టే, అంటే కొంతమందికి డౌట్ వస్తుంది ఖచ్చితంగా. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 41 డేస్ దీక్షలో మనలో మార్పు వచ్చి మనం మారితే అదే ఒక జ్యోతి లాంటిది. ఇప్పుడు మనం బయట కూడా చూస్తూ ఉంటాం, చాలామంది తాగే వాళ్ళు ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, చెడు అలవాట్లు ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఏం చేస్తారంటే అయ్యప్ప దీక్షలో వేస్తే మార్పు వస్తుందేమో అని చాలామంది అనుకుంటారు, హోప్ ఉంటుంది వాళ్ళకి అలా. సో 41 డేస్ నిష్టగా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా 41 డేస్ అవన్నీ ఏమీ ముట్టుకోకుండా ఉంటారు. కానీ 41 డేస్ తర్వాత కూడా మళ్ళీ అట్లా చేస్తే అది 41 డేస్ వాళ్ళు అంత నిష్టగా దీక్ష చేసి కూడా వేస్టే కదా. సో ఆ మార్పు అనేది రావాలి 41 డేస్లో. ఖచ్చితంగా ఆ మార్పు కనుక వస్తే ఆ దీక్షకి ఒక అర్థం అనేది ఉంటుంది. సో మకర జ్యోతి రోజు అయ్యప్ప స్వామి ఏమి కోరుకుంటారంటే వెలుగు చూడడం కాదు, వెలుగుగా మారడం. దీక్షను కేవలం సంప్రదాయంగా కాకుండా జీవితంగా మార్చడం. అంటే ఆ మార్పుని 41 డేసే కాకుండా జీవితాంతం ఉంచుకోవడం. ఒక కొండ పైన మకర జ్యోతి వెలగడం అనేది అద్భుతమే, కాదనట్లేదు. కానీ అంతకంటే పెద్ద అద్భుతం ఏంటంటే మనలో ఒక మార్పు రావడం. అదే అయ్యప్ప స్వామి కోరుకునేది కూడా.
నాకు తెలిసిందే చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే, ఏమైనా కరెక్షన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను తెలుసుకుంటాను. సో యాజ్ యూజువల్గానే నేను క్లీనింగ్ అవన్నీ చేసేసి పూజ అయితే చేసేసాను. తర్వాత ఎలాగో నేను కుకింగ్ చేయాలి, సో కుకింగ్ కూడా చేసేసాను. అండ్ తెలుసు కదా, నేను డైలీ మార్నింగ్ హాట్ వాటర్లో హనీ అండ్ లెమన్ వేసుకొని తాగుతాను. అది తాగితే నాకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా, హెల్తీ అది. ఇంకా వంట అయిపోయాక నేను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవాల్సిందే. ఈరోజు నైట్ అయితే నేను పూజ చేయలేకపోయాను. సో ఈరోజు మంచిగా వీకెండ్ కాబట్టి మూవీ చూసుకుంటూ పడుకున్నాను. ఇలా నా డే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వామి శరణమయ్యప్ప.